అక్రమంగా తమ భూమిని పట్టా చేసుకుని మోసం చేసిన మా పెదనాన్నపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జుక్కల్ మండలం కౌలస్ గ్రామానికి చెందిన గైని పూజ ఆందోళన నిర్వహించారు. తమ భూమి తమకు ఇప్పించకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపడతామని ఆమె హెచ్చరించారు. అనంతరం బాధితురాలు పూజ ఆకాశం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ మా చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళని డెత్ అయిపోయారు. అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మా మమ్మీ కూడా 2017లో మరణించింది. తర్వాత మాకు వంశ పరంపరకు వచ్చిన భూమి ఉంది. అయితే అది మా మమ్మీ పేరు మీద ఉంది సార్. ఉంటే నేను కథనాంశం నాకే రావాలి. అయితే అక్రమంగా మా పెద్దనాన్న చేయించుకున్నారు. 2017లో వెళ్తే నువ్వు ఇంకా మేయర్ తర్వాత మేయర్ అయిన తర్వాత రమ్మని మండల ఆఫీస్లో అంతా చెప్పారు సార్. సరే అని 2018లో మళ్ళీ వెళ్ళాను సార్. అప్పటికి మా పెద్దనాన్న పేరు మీద అయిపోయింది సార్. తర్వాత నేను వెళ్తే మా పెద్దనాన్న ఇంకా అక్రమైన డబ్బులు ఇచ్చి చేయించుకున్నా, నేను ఇవ్వను అని కేసు అంటున్నారు సార్. చాలా సార్లు ఊళ్ళో తిరిగినా, ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి మండల ఆఫీస్కి చాలా సార్లు తిరిగినాం సార్. ఎవరు కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మేడం ఏమన్నా సాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చినాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని బస్టాండ్లో చౌరస్తా ప్రాంగణంలో భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మీడియా పరంగా నేను అనగా అశోక్ కాంబ్లే గైని పూజకు జరిగిన అన్యాయం మీద న్యూస్ కవరేజ్ లో భాగంగా రావడం జరిగింది. ఏదైతే గైని పూజ తల్లిదండ్రులు కోల్పోయి నిరాశ నిస్పృహాల మధ్య కుటుంబిస్తాడుతున్న తరుణంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల్ కౌలాస గ్రామంలో ఎకరం 3 గుంటలు వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది. తల్లిదండ్రులు చనిపోయిన అనంతరం ఆమెకు దక్కాల్సిన వారసురాలుగా ఉన్న ఆమెకు దక్కాల్సిన భూమిని ఆమె యొక్క పెద్దనైన పోచయ్య గైని అక్కడున్న జుక్కల్లో ఉన్న రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ తోటి కమిట్మెంట్ అయ్యి పైసలు ఇచ్చి లంచం ఇచ్చి ఆ పట్టా అనేది సంప్రదించకుండా తెలియకుండా ఇలా పెద్దల పేరు చేసిన సందర్భం ఏర్పడిందని, మరి ఈ విషయం దృష్టికి రాగానే పోయి ఎంఆర్ఓ కడగగా రెవెన్యూ కడగగా ఉరుసు సమానం ఇవ్వడం, ఆమెకు సరైన సమానం ఇవ్వకపోవడం, నా పేరు మీద చేయండి, నాకు అన్యాయం జరిగిందని 10 మార్లు పోయినా వాళ్ళు న్యాయం చేయకపోగా 8-9 సంవత్సరాల నుంచి ఆమెను తిప్పుతున్నారు జుక్కల్ ఎంఆర్ఓ ఆఫీస్లో. మరి ఆమె యొక్క 8 సంవత్సరాలు తీసుకుంటే ఇప్పటికీ గతంలో కూడా ఆర్టీ ఆఫీస్ వచ్చింది, న్యాయం జరగలే. కాబట్టి ఆమె న్యాయం కోసం నిన్న మళ్ళీ సబ్ కలెక్టర్ వద్ద వెళ్ళింది. ఈ 2వ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎట నిరసన చేస్తుంది. మరి ఏ విధంగా అక్రమంగా వారసురాలు ఉన్నప్పటికీ పట్టా ఏ విధంగా చేస్తారు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, లంచం ఎన్ని తీసుకొని అక్రమ పట్టాలు చేశారు, ఇది తప్పు కాదా అని బాధితురాలు పూజతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అప్పట్లో ఎంఆర్ఓ ఆర్ఐ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎందుకు ఈ మహిళకు అన్యాయం చేశారు, ఎందుకు అక్రమ పట్టాలు చేశారు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఈ ఒక్క బాధితురాలకి అన్యాయం జరిగినప్పుడు ఇంకా ఎంతమందికి చేశారు అనేది ప్రజల ప్రశ్నలు. దీని మీద ఇప్పుడున్న ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రజలకు బాధితురాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ బాధితురాలు చెప్పులరిగల ఎంఆర్ఓ ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదు. ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే ఆమరణ లేదా రీనే నిరాదీక్ష చేస్తారని బాధితురాలు అంటుంది. మరి బాధితులను న్యాయం చేయాలో సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ జుక్కలు కానీ ముందుకు వస్తారా? ఫోన్ చేస్తే ఇప్పుడు రమ్మన్నారు సబ్ కలెక్టర్ కార్యాలయానికి, వెళ్తున్నాం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను ఇక్కడే టెంట్ వేసి రీనే అమరణ నిరాదీక్ష చేస్తారని బాధితురాలు పూజ అంటుంది. మరి ఈ విధమైన అక్రమాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ కానీ అక్కడ ఉన్న లక్ష్మీకాంత్ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని బాధితురాలు కోరుతా ఉన్నది. ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు, మీరు ఎంతో మంచి పాలన అందిస్తున్నారు, ఇలాంటి అవినీతి అక్రమాలు నీ నియోజకవర్గంలో జరిగినాయి, దీని మీద విచారణ చేసి ఇలాంటివి జరగకుండా బాధితులు న్యాయం